చూస్తే ఇంతకంటే దారుణమైనటువంటి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల బలోపేత కార్యక్రమాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీలే బలమైన వేదికగా మారాలని, 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఐటీసీ సంస్థల సహకారంతో అంగన్వాడీ కేంద్రాల్లో శిక్షణ, కిట్లు, బోధనా సామాగ్రి అందిస్తూ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. నారా లోకేష్ గారు సెమిస్టర్ వైజ్ బుక్స్ కానీ, స్కూల్ యూనిఫామ్లో కార్పొరేట్ స్కూల్స్కి ఏ విధంగా తీసుకోకుండా వాళ్ళు దుస్తులు కానీ, అలాగే షూస్ కానీ, అలాగే మధ్యాహ్న పథకం భోజనం కానీ, ఆటల ద్వారా కేవలం బట్టి పట్టడం ద్వారా అక్షరాలని అంకెల్ని బట్టి పట్టడం కన్నా ఆటపాటల ద్వారా వీళ్ళు నేర్పిస్తే వాళ్ళ మీదన పదును పెట్టవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఐటీసీ మిషన్ సున్హేరా కాల్ వారు మరి ఐటీసీ సంస్థ నుంచి సుమారు 50 లక్షలతో 2 సంవత్సరాలని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇటు అంగన్వాడీ టీచర్స్ని, ఇటు పేరెంట్స్ని కూడా స్కిల్ చేసి వాళ్ళు ఎదురుకుండా పిల్లలకి ఎలా బోధించాలి, కొత్త సంస్కరణలు ఎలా తీసుకురావాలి, అది వాళ్ళకి ఎలా నేర్పాలి, ఆటల ద్వారా, అలాగే అనేక ఆట వస్తువుల ద్వారా వాళ్ళకి ఎలా నేర్పాలనేది స్కిల్ చేయడానికి మరి ఐటీ సంస్థలు